సంతానం కలగాలని చెప్పేసి కొన్ని వేల మంది భక్తులైతే ఈ దేవాలయం దగ్గర క్యూ లైన్ కడతారండి. ఈ దేవాలయం పేరు వచ్చేసి శ్రీ భస్మేశ్వర మహాదేవ్ బేడి హనుమాన్ మందిర్ అండి. ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటి అంటే ఒక్క ముడుపు కట్టి 5 పండ్లు గనక హనుమంతుల వారికి సమర్పిస్తే ఎంతటి వారికైనా సరే సంతానం కలగాల్సిందే అండి. దాదాపు 800 సంవత్సరాల క్రితం హనుమంతుల వారు స్వయంభుగా వెలిచారండి. ఇక్కడ పూజారి గారు చెప్పినట్టు మనం గృహ లోపలికి వెళ్ళి మీద ఉన్న శ్రీచక్రాన్ని మరియు కింద ఉన్న యంత్రాలను గనక దర్శించుకుంటే వేణుగోపాల స్వామి వారు మనకి ఎటువంటి ఆర్థిక సమస్యలున్నా ఇంట్లో ఎటువంటి తగదలున్నా అవన్నీ వెళ్ళిపోతాయంట అండి. ఈ దేవాలయంలో అమ్మవారు దర్శనమిస్తారండి. దసరా నవరాత్రులకి మనకు విజయవాడ కనకదుర్గాదేవి దేవాలయంలో అమ్మవారికి ఎలాగైతే అలంకరణలో పూజలు జరుగుతాయో సేమ్ ఈ దేవాలయంలో కూడా అమ్మవారికి అలాగనే విశేషమైన పూజలు జరుపుతారండి. దసరా నవరాత్రులప్పుడు తప్పకుండా ఈ దేవాలయానికి విచ్చేయండి. అలాగనే